హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి పెడుతూ ఉంటాం కదా పిల్లల టిఫిన్ బాక్స్లో. అలా కాకుండా ఇలా హెల్తీగా శాండ్విచ్ చేసి 10 మినిట్స్లో ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. స్కిప్ చేయకుండా చూడండి. సో మనం చట్నీ చేస్తూ ఉంటాం కదా, ఆ జార్లో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. సో ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎక్కువ బ్రెడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. సో క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి శాండ్విచెస్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. సో అడల్ట్స్ అయితే కొంచెం ఎక్కువనే స్పైసీగా తింటారు కదా. సో మనం అడల్ట్స్ చేసుకున్నప్పుడు అయితే ఒక 4-5 వేసుకున్నా సరిపోతుంది. సో 2 అయితే వేస్తున్నాను. సో మన టేస్ట్ వాళ్ళు తిన్నారు కానీ వాళ్ళ టేస్ట్ మనం తింటాం కదా. సో తక్కువ మనం అడ్జస్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం ఉన్నా అడ్జస్ట్ అవ్వరు కదా. సో 2 చిల్లీస్ అయితే సరిపోతుంది. తర్వాత గార్లిక్ అండ్ అల్లం కూడా వేసేసుకొని తర్వాత మనం చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే చాట్ మసాలా ఉంటుంది కదా, కొంచెం 1/2 టీ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. అలానే కొంచెం సో హిమాలయ సాల్ట్ వేస్తున్నాను నేను. సో సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత లెమన్ స్వీట్ చేసుకోవాలి. సో లెమన్ కూడా పిండుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో అన్నీ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట లెమన్ స్వీట్ చేసుకుంటే. సో ఈ విధంగా అయినా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం బ్లెండింగ్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు మిక్సీ ఒక పల్స్ వేసే ముందు కొంచెం జీరా పౌడర్ వేయడం మర్చిపోయినా. సో జీలకర్ర పౌడర్ వేసేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పొటాటోస్ ఉడకబెట్టుకున్నా, ఒక 3 ఉన్నాయి. సో వీటిని ఏం చేయాలి, గ్రేటెడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా గ్రేటెడ్ చేసుకుంటే మనకి ఆ తురుము అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా గ్రేటెడ్ చేసేసుకుంటే, సో నేనైతే ఒక 3 పొటాటోస్ అయితే ఉడకబెట్టినాను. లేదు కొంచెమే చేసుకోవాలంటే ఒక 2 పొటాటోస్ ఉడకబెట్టుకున్నా చాలన్నమాట. సో మొత్తం అయితే తురిమేసుకున్నాను. పొటాటో మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసామో అది మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొత్తిమీర పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, మొత్తం మసాలా అనేది ఆలుకు పట్టేస్తుంది. సో కొంచెం స్పూన్ తీసుకొని ఒక్కొక్క బ్రెడ్కి ఇలా పెట్టి దాని మీద కొంచెం నేను బటర్ వేసాను. వేయకపోయినా పర్లేదు, వేసిన టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకున్నాక 3 లేయర్స్ లాగా మనము పెట్టుకోవాలన్నమాట. ఒక బ్రెడ్ మీద ఒకటి, ఒక బ్రెడ్ మీద ఒకటి, ఇట్లా 3 లేయర్స్ పెట్టుకొని. సో నేనైతే కొన్ని ఇలా 3 లేయర్స్ లాగా పెట్టుకున్నాను. అలాగే 2 లేయర్స్ కూడా పెట్టాను అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసి దాని మీద నువ్వులు వేయాలన్నమాట. సో నువ్వులు వేసి ఇలా పెట్టేస్తే మనకు ఒక 5-10 మినిట్స్లో ఇలా నువ్వులు వేసి పెడితే మొత్తం దానికి స్టిక్ అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకోండి స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నా ప్యాన్ మొత్తం నువ్వులే అయిపోయింది. అది కొంచెం వేసినా కూడా చిటపటలు ఆడుతూ ఉంటుంది కదా. సో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత కొంచెం ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి ఒక 3-4 శాండ్విచెస్ వేసుకున్నా మంచిగా త్వరగా అయిపోతుంది అనమాట. సో పైన కూడా కొంచెం నెయ్యి వేసేసి స్ప్రెడ్ చేసి నువ్వులన్నీ వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 సైడ్ కాలింది కదా చేసుకోండి, ఇటు సైడ్ రోస్ట్ అయింది కదా, ఇటు సైడ్ కూడా రోస్ట్ అయితే బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో 2 సైడ్లు మనం రోస్ట్ చేసుకోవాలి బాగా. సో ఈ విధంగా అయినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనకి నేనైతే 3-4 చేశాను, ఇలా చాలా వరకు చేశాను. 3 లేయర్స్ లాగా చేశాను, కొన్ని 2 లేయర్స్ పెట్టాను అనమాట. సో చాలా బాగుంది. సో మనం ఇప్పుడు శాండ్విచ్ షేప్ కావాలంటే మిడిల్లో కట్ చేసుకోవడం, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో. సో కట్ చేసుకుంటే అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు టిఫిన్స్లో రొటీన్గా పెట్టే బదులు ఇట్లా డిఫరెంట్గా పెడితే పిల్లలు కూడా చాలా మంచిగా అట్రాక్ట్ అవుతారు అనమాట. సో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.